ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందును అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుని వల్లనియు ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతము కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనియు దేవుని బతిమాలుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి సర్వశక్తిమంతుడా, మొదటి ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవాన్ని మమ్మల్ని బలపరిచి మాకు కావలసిన వర్తమానం మాట్లాడమడుగుచున్నాను. ప్రతి ఆటంకం యేసునామములో వెళ్ళిపోవును గాక. మీ ఘనమైన నామానికి మహిమకరంగా మీరే మాట్లాడమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం అంశం ఏంటనంటే ప్రభువుని సంతోషపెట్టుట. మనమందరం కూడా ఏం చేయాలి? ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండాలని. ప్రభువుని సంతోషపెట్టడం ఎంతో మనందరికీ కూడా అవసరమైంది. మనల్ని మనం సంతోషపెట్టుకుంటాం, అలాగనే మనుషులు కూడా మనం సంతోషపెడతాం. ఇవన్నీ సహజంగా ప్రతి మానవుల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టంగా ఉంటుంది. కొంతమంది బయట వాడిని సంతోష పెడతారు కానీ లోపల వాడిని సంతోష పెట్టలేరు. కొంతమంది లోపల వాడిని సంతోష పెడతారు కానీ బయట వాడిని సంతోష పెట్టలేరు. ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కరి జీవితంలో. అయితే ఏది ఏమైనా సరే ప్రభు ఏమంటున్నాడంటే పౌల్లో ఉండి అన్ని విషయాల్లో మనం ప్రభువుని సంతోష పెట్టాలి అంటాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ కొలసీ సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఒక 5 విషయాలు చెప్పాడండి, చాలా శ్రేష్టమైన విషయాలు. ఒక 5 చెబుతున్నాడు. 12వ వచనంలో చెప్పబడిన మాట, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? కొలసీ సంఘం ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా ప్రభువుని సంతోష పెట్టాలి ఈ సంఘము అని చెప్పి అనుకుంటున్నాడు. అనుకొని ఏం చేస్తున్నాడు అని అంటే ఒక 5 విషయాలు చెబుతా ఉన్నాడు. ఏంటంటే ఆత్మ సంబంధం. మరి మీరు సంపూర్ణ జ్ఞానము ఏం కావాలంటే సంఘానికి, ఆనాడు కొలసీ సంఘానికే కావాలి, మనకు కూడా కావాలండి. దేవుడి నా మహిమార్థమై సంపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. అలాగే ఇంకా కూడా ఏమంటున్నాడంటే ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించేవారుగా ఉండాలా. దేవుడి చిత్తాన్ని ఏం చేయాలి? పూర్ణంగా గ్రహించాలి అని. మరి ఇప్పుడు 3 విషయాలు మనం చూసుకున్నాం. అలాగే ఇంకా కూడా ప్రతి సత్కార్యంలో కూడా ఏమవ్వాలంట? సఫలులు అవ్వాలి అని చెప్పి 3వ విషయాన్ని. మరి ఇంకా కూడా ఏమంటున్నాడంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి అని. ఈ విధంగా ఒక 5 విషయాల్లో ఏమని చెబుతున్నాడు అని అంటే అన్ని విషయాల్లో కూడా ప్రభువుని సంతోషపెట్టాలి. ఇవన్నీ కూడా కలిగి ఏం చేయాలో? ప్రభువుని సంతోషపెట్టాలి. ఇవన్నీ నాకున్నాయిలే అని చెప్పి నేను ప్రభువుని సంతోషపెట్టకపోతే ప్రయోజనం ఏమీ లేదండి. అందుకని దేవుని సంతోషపెట్టాలా మనం అందరం కూడా. మీరు కూడా ఈ విధంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మరి పౌలు గారు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రతి సంఘంలో కూడా, కొలసీ సంఘం అనే కాదు, ఇంకొక సంఘం అనే కాదు, మరి మన ఎల్షదాయ్ మినిస్ట్రీస్ అనే కాదు, ప్రతి సంఘం కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుని
సంతోష పెట్టాలి. ఆ తర్వాత మిగతాది ఏదైనా కూడా. ప్రభువుని సంతోష పెట్టకపోతే మన జీవితాల్లో చాలా బాధను ఉండాలి. మనం దేవుని వాక్యంలోనే చూస్తాం. మరి ఇద్దరి విషయంలో యేసు ప్రభువు మరి చెబుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ చూస్తే ఎవరిని మరి ప్రభువుని సంతోష పెడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. పరిసయుడు సుంకరి ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిలో కూడా ఎవరు ప్రభువుని సంతోష పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది బైబిల్ చదివేటప్పుడు. ఎవరమ్మా? సుంకరి ఆయన మరి ప్రభుతో ఏమంటున్నాడంటే, నేను ఆకాశం వైపుకి ఎత్తుడికైనా కూడా అర్హుని కానయ్యా అని చెప్పి ఆయన, నేను పాపిని ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆయన బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. పరిసయుడు చూస్తే ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను వారానికి 2 సార్లు మరి ఉపవాసం అంటున్నాను, అలాగే నేను ఇంకా కూడా ఏం చేస్తున్నాను, మరి నాకు ఇచ్చిన దానిలో 10% నేను ఇస్తున్నాను అని చెప్పి ఎంతగానో అది తనకు సంతోషమే. ఎవరికి సంతోషం? తనకు తాను సంతోషంగా చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడికి అది ఎట్లాగుందంట, అది సంతోషంగా యేసయ్యకి లేదు. యేసయ్యకి సంతోషంగా ఉన్నది ఏంటిది అని అంటే, సుంకరి చెప్తున్నాడే ఆ మాట ఆయనకి చాలా సంతోషంగా ఉందంట. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. మరి మనుషుల సంతోషం వేరుగా ఉంటుంది, దేవుడి సంతోషం వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట మనం చెప్పుకుందాం. ఏమనంటే, ప్రభు దినాన్ని గురించి ప్రభు ఒక మాట చెప్తాడు. ప్రభు దినము అంటే మనందరికీ తెలుసు కదా, ఆదివారం. అది మరి పాత నిబంధనలో చూస్తేనేమో శనివారం. మరి ఆ దినం ఏమంటాడు, అది మనోహరమైనదిగా ఉండాలి. అలాగనే ఇంకా ఎలాగుండాలంటాడంటే, అది ప్రతిష్ఠితమైన దినంగా ఉండాలి. అలాగనే ఇంకా కూడా ఎలాగుండాలి అని అంటే, అది ఘనమైనదిగా కూడా ఉండాలి అని చెప్పి దేవుడు చెబుతూ ఉంటాడు. మరి అట్లాగని ఎంచుకొని మనం రావాలి అంటాడు. మనం వచ్చినప్పుడు మనం రావాలనుకుంటాం, బాగానే ఉంటుంది. ఆ రోజే మనకి 2000 డబ్బులు ఇస్తానండి మీకు, ఈ రోజున మీరు కనుక పనికొస్తే అని అన్నారు అనుకోండి, మనకు అది సంతోషమే. 2000 కదా, మరి 4 రోజులు వస్తాయి కదా, మనకి కుటుంబంలో జరుగుతుంది కదా అని చెప్పి అది ఎట్లా ఉంటుంది, మనకు సంతోషమేనండి. కానీ ఎవరికి సంతోషం ఉండదంటే, దేవుడికి సంతోషం ఉండదు. ఈ ప్రార్థనలన్నీ, ఈ ఉపవాస ప్రార్థన ఈరోజు అని, ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన అని, ఇవి ప్రభు మరి ప్రేరేపణ ద్వారా మనం పెట్టుకున్నాం. ఈ ప్రార్థనలు మనం ఆత్మలో ఫలించడానికి మంచిగా. అయితే ప్రభు దినం ప్రభువే అనుగ్రహించాడు. ఆ ప్రభు దినాన అది మనోహరమైందిగా, మరి ప్రతిష్ఠితమైందిగా, ఘనమైందిగా మనం ఎంచుకోకుండా మనం అటు వెళ్ళామనుకోండి, దానికి ఆశపడి తర్వాత ఏముంటుంది అన్నదంట, మనం ప్రభును సంతోష పెట్టలేం. అదే ఆ దినం ఏదైనా సరే, ఆ 2000 నాకు అవసరం లేదని చెప్పి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు నా మహిమ అర్థమే, నువ్వు అక్కడ దేవుని సంతోష పెట్టావు కాబట్టి నీకు కావలసిందంతా కూడా ఆయన చూసుకుంటా ఉంటాడు. మొదట కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తుదకు మహా అభివృద్ధి అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకనే ప్రభువును సంతోషపెట్టే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మనకు సంతోషమే 2000, కానీ దేవుడికి ఏముండదు. అంటే నువ్వు డబ్బులు తీసుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం దేవుడికి ఇష్టం లేదా అని మనం అనుకోకూడదు. అక్కడ ప్రభువు చెప్పిన మాటకు మనం లోబడినప్పుడు ప్రభు మరి ఏది మరి సంతోషం అనేది అక్కడ మనకే అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ప్రభువును సంతోషపెట్టేవారిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకనే కొలసీ సంఘాన్ని గురించి ప్రభు ఏమంటున్నాడంటే, పౌల్లో ఉండి, ఇదిగో మీరు ఈ రీతిగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడండి ఆయన? సరసా. ఆయన సంతోషంగా లేడు అక్కడ, కానీ ఆయనకి ఎక్కడున్నా కూడా సంతోషమే. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ఎక్కడున్నా సరసాల్లో ఉన్నందుకు ఆయన బాధపట్టల్లా. ఇప్పుడు నేను వచ్చింది దేనికి ఇక్కడికి, నేను ఎందుకు వచ్చానని అనుకుంటున్నాడు. ప్రభు నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చా. ఈ సరసాలకి నేను దొంగతనం చేసి రాలేదు, ఎవరితో అపహరించి నేను ఇక్కడికి రాలేదు. నేను ఎట్లాగొచ్చాను, ప్రభు నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుని బట్టి నేను సంతోషపడాలని అక్కడుండి ఏం చేస్తున్నాడంట, కొలసీ సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాడండి. నిజంగా దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. దేవుడు మరి ఎవరినైతే మరి ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటారో వారు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు అనుభవాలు కొన్ని చెబుతూ ఉండేటప్పుడు ఆ అనుభవాలు మనం అనుసరించినప్పుడు మనకు కూడా అంత సంతోషం వచ్చిందండి. మనం అనుభవించకపోతే ఆ అనుభవం మరి మనం కూడా ఏదోలే అని త్రోసేసుకుంటా ఉంటే ఆ సంతోషం మనకు ఉండదండి. మన సంతోషమే మనకు ఉంటుంది, కానీ ప్రభువుని గురించిన సంతోషం మనలో ఉండదు. అయితే పౌలు గారు ఈ విధంగా చెప్పినప్పుడు ఎంతగానో మరి ఆ సంఘాన్ని గురించి చెప్పినప్పుడు ఆ సంఘం కూడా తెలుసుకొని దేవుడు నా మహిమార్థమై వారు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేశారండి. అలాగనే మన జీవితాల్లో కూడా మనం ప్రభువును సంతోష పెట్టాలని మరి మనందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఇంకొక సంఘం ఉందండి, దేవుడు నా మహిమార్థమై. ఆ సంఘాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం.
తెస్సలోనిక సంఘం అని చెప్పి మరి పౌలు గారు మరి ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం అది కూడా. అయితే దేవుడు నా మహిమార్థమై 4వ అధ్యాయంలో కొలసీలు రాసిన పత్రిక 1 తెస్స 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మరి పౌలు చెబుతున్నాడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందుచున్నారని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఈ సంఘం ఎలాగుందంట, దేవుడి నా మహిమ అర్థమై ఎలాగుందంట, దేవుని సంతోషపెట్టే విషయంలో ఎలాగుందంట, అంతకంతకు అభివృద్ధి నొందుతున్నారంట అండి. దేవుడి నామానికే మహిమ. ఎట్లాగా? అంతకంతకు తెలియబడింది ఆ మాట. వారు వదిలేయలేదండి ఆ మాటని. దేవుని సంతోషపెట్టడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంట, పూనుకుంటున్నారు. ఇంకా నాలో ఈ విధంగా ఉండాలా, నేను నానాటికి అభివృద్ధి నాలో కనపడాలా అని చెప్పి ఆ సంఘం ఏమనుకుంటున్నారంట, దేవుని సంతోషపెట్టడానికి ఇంకా కూడా అభివృద్ధిగా మరి ఉండాలని చెప్పి నానాటికని అనుకుంటున్నారు. అయితే ఈ సంఘానికి ఏ బాధలు లేవండి, ప్రభువుని సంతోషపెట్టడమేనా. వారికి ఉన్నటువంటి బాధలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా కూడా మరి మనకి 1వ అధ్యాయంలో ఉంటుంది, 1 తెస్సలోని 1వ అధ్యాయం 6వ వచనంలో వారికి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మిక్కిలి ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించితిరి, మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటున్నారంటున్నారు. నిజంగా ఎంత గొప్ప సంఘంగా ఉందో చూడండి. ప్రభుని సంతోషపెట్టే ప్రతి హృదయం కూడా ఎలాగుంటుంది అని అంటే, శ్రమలు అని చెప్పి అనుకోరండి. ఆ శ్రమలలో అది ఎలాగుందంటే వాళ్ళకి మరి పరిశుద్ధాత్మ వలన ఆనందంతో వారు జీవిస్తున్నారంటే అండి. ఆ ఆనందం ఎవరు కలుగు చేయాలా? అది మనుషులు ఇచ్చేది కాదండి, అది పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉండి ఆయన ఏం చేస్తాడు, నాలో మీలో ఉండి ఏం చేస్తూ ఉంటాడు, ఆయన ఆ ఆనందాన్ని కలుగు చేస్తాడు. అది ఎలాంటిదంట, వాళ్ళది శ్రమ కూడా కాదండి. అక్కడేమని చెప్పి రాయబడింది, ఉపద్రవం, మిక్కిలి ఉపద్రవం అంటున్నాడు. అంటే ఇక దానిని గురించి చూస్తే ఎంత ఆలోచన చేసుకోవాలో గమనించండి. మిక్కిలి ఉపద్రవాల్లో కూడా ఎలాగున్నారంట వారు, మరి ప్రభువుని అలాగనే ఇంకా ఎవరినంట, పౌలు గారిని పోలి నడుచుకోవడానికి వారు ఇష్టపడుతున్నారండి. అలాగనే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి ఉపద్రవాలైనా సరే ప్రభువుని మాత్రమే నేను సంతోషపెట్టాలి అనేటువంటి ఒక తీర్మానానికి రావాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే తీర్మానానికి వచ్చినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఖచ్చితంగా వాళ్ళని ఎత్తిపట్టుకుంటాడు. దేవుడు వాళ్ళని విడిచే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కానే కాదు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన మాట ఇచ్చాడా ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అండి. మాట ఇస్తే ఎలాగుంటాడు ఆయన, నెరవేర్చడానికి ఎప్పుడు కూడా. అందుకని మనలో కూడా ఏమైనా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని నేను సంతోష పెట్టాల్సిందే. ఏదేమైనా సరే నా సంతోషం కాదు, నా సంతోషం కన్నా కూడా నా దేవుని సంతోషం నాకు ముఖ్యమని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో వారి జీవితాల్లో ఖచ్చితంగా ఏం చేస్తారంటే, వాళ్ళకు కూడా ఎలాంటి సంతోషం అవసరమో అది ఎవరు కలుగు చేస్తారంట, దేవుడి దగ్గర నుండి దేవుడు అనుగ్రహిస్తాడంటండి. వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే సంతోషం లేకుండా ఎవరు ఉండగలమండి, ఎవరు ఉండలేం. అయితే మొట్టమొదట నువ్వు ఆలోచించేది, నేను దేవునే సంతోష పెట్టాలి ఏదేమైనా అని అనుకున్నావా, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. పౌలు ఒక సందర్భంలో చెబుతూ ఉంటాడు, ఏమనంటే పెళ్ళి కానిటువంటి అమ్మాయి ఏమనుకుంటుందంట, దేవుని సంతోష పెట్టాలి అనుకుంటుందంట. పెళ్ళైనటువంటి అమ్మాయి భర్తను ఎట్లా సంతోష పెట్టాలి అని అనుకుంటుందంట. అంటే సంతోష పెట్టద్దని బైబిల్ చెప్పటం లేదండి, కానీ నీ సంతోషం మొదట ఎవరిదిగా ఉండాలి అని అంటే దేవునిదిగా ఉండాలి అంటుంది బైబిల్, అది మనకు చెప్పేది. అలాగే పెళ్ళి కానిటువంటి కుమారుడు కూడా అట్లాగే అనుకుంటాడు. అయితే పెళ్ళి అయిన తర్వాత ఏమనుకుంటాడో కూడా మరి మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథం. అయితే ఏదేమైనా సరే నీ మొదటి మరి ప్రేమ, మొదటి నీ సంతోషం అన్నీ కూడా ఎవరిది ఉండాలంటే ప్రభువుని సంతోష పెట్టేదిగా ఉండాలంటున్నాడు. అలాగున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగానో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతగానోనంటే అంతగా. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుణ్ణి మొదట సంతోష పెడతా ఉన్నారు అనుకోండి, ఆ కుటుంబం ఎలాగుంటుందండి, ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదటగా దేవుని సంతోష పెట్టాడు. ఉదయకాలంలో లేచి మొదటగా వారు మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నారు. ఇద్దరు కూడా లేచి దేవుణ్ణి మరి ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. ప్రభు వాళ్ళని చూసి ఎంతో సంతోషపడతాడంట. ఎలాగనంట ఎంతగానో. అయితే
ప్రభుని కొంతకాలం సంతోషపరిచి కొంతకాలం ప్రభుకు దూరంగా ఉండటం అనేది మనం నేర్చుకోకూడదు. ఎలాగుండాలంట, ఎప్పుడైతే మనం ప్రభుని సంతోషపెట్టడానికి ఇష్టపడతా ఉంటామో ఆ విధంగా చేయటానికి పూనుకుంటామో అపవాది ఏం చేస్తాడంటే ఎట్లాగైనా సరే వీళ్ళని ఏం చేయాలా, వాళ్ళను సంతోషపరుచుకునేటట్టుగా చెయ్యాలా, అంతేగాని ప్రభుని సంతోషపడేటట్టుగా ఉండకూడదని చెప్పి వాళ్ళకి సమయం కొరకు వాడు చూస్తూ ఉంటాడంటండి. సమయం కొరకు చూడగానే ఖచ్చితంగా ఆ సమయం వచ్చేది. ప్రభుని కాకుండా వారికే వారి సంతోషం లేక మనుషులను సంతోష పెట్టాలి, ఇలాంటి కొన్ని సమయాలు వాడు తీసుకొస్తాడు. అక్కడే నాకు గుర్తుండాల్సింది ఏందో తెలుసా, దేవుని యొక్క వాక్యం గుర్తుండాలి. దేవుని వాక్యం అక్కడ గుర్తుందా, ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, ఒకవేళ నీకు ఆశ ఉంటే ప్రభా ప్రతి సందర్భంలో కూడా నీ మాట నాకు జ్ఞాపకం రావాలని అంటే దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు ఉన్నది ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు అక్కడ వాక్యాన్ని తీసుకొస్తాడండి నీ దగ్గరికి. ఆయన వాక్యం తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఆ మాట అనుసరించడానికి, ఇటు చూస్తేనేమో మనుషులు సంతోష పెట్టేటువంటి టైం, ఇటు చూస్తేనేమో దేవుని ఎవరిని సంతోష పెడతావా అని చెప్పి దేవుడు చూస్తాడు. అప్పుడు మనుషులు పక్కన పెట్టేసి దేవుని సంతోష పెట్టావా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే ఎన్నో విషయాల్లో బైబిల్ గ్రంథం మనకి ఏమని చెబుతుంది అని అంటే, ప్రభువును మాత్రమే మొదట సంతోష పెట్టాలని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఈ తెస్సలోనిక సంఘం అలాగే నేర్చుకున్నప్పుడు వాళ్ళ శ్రమల్లో వాళ్ళ ఇబ్బందుల్లో కూడా దేవుడు ఎంతగానో వాళ్ళను బలపరిచాడు. అందుకనే మరి కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకొనిన ప్రకారంగా. ఎట్లా నేర్చుకున్నారు వారు? వాక్యం విషయంలోనే అండి. వాక్యం ఇదిగో ఇట్లా ఉండాలి, నేను ఇదిగో ఈ విధంగా నడుచుకుంటాను, మీరు కూడా ఈ విధంగా నడుచుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అంత మాత్రమే కాకోకుండా ఏమంటున్నాడంటే, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవల్లని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరిస్తున్నాను. ఇలాగ వాళ్ళు నడుచుకునేటప్పుడు కొన్ని వ్యర్థమైనవి వస్తాయండి మనుషుడి దగ్గరికి. మనం అన్ని విషయాల్లో మరి నడుచుకోవాలని ఇష్టమే మనకి, కానీ కొన్ని విషయాల్లో ఆటంకాలు వస్తాయి, కొన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ చెబుతా ఉన్నారు ఏమనంటే 3-4 వచనాల్లో చూసినట్లయితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుడి చిత్తం. ఇలాంటివన్నీ కూడా మన దగ్గరికి కూడా వస్తాయి. ఆనాడు తెస్సలోనిక సంఘం దగ్గరికి వచ్చినాయి, మన దగ్గరికి కూడా శరీర కార్యాలు మన దగ్గరికి వస్తాయి, అలాగే ఆలోచన ద్వారా కూడా వస్తాయి. అయితే ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, వాటికి మన మీద స్వాతంత్రం లేకోకుండా చూసుకోవాలి. స్వాతంత్రం మనం ఇవ్వకూడదండి. వాటికి వస్తాయి మన దగ్గరికి, అయితే వాటికి మనం స్వాతంత్రం ఇవ్వకూడదు. అక్కడ ఏం చేయాలంటే ప్రభు నామాన్ని బట్టి సంతోషపడటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ప్రభు ఇదిగో ఈ విధంగా నా మీదకి వస్తుందని చెప్పి ఆయనతో చెప్పావా, ఆయన ఏం చేస్తాడంట, ఆయన ఎట్లాగొస్తాడంటే దేవుని యొక్క వాక్యం వాడి అయిన ఖడ్గమైనది, 2 అంచుల వాడి అయిన ఖడ్గమైనది. వాక్యం ఎలాంటిదంట, 2 అంచుల వాడి అయిన ఖడ్గం. అక్కడ మనకి ఏది అవసరమో అది దేవుడు సహాయం చేసి దేవుడు నామానికి మహిమకరంగా అక్కడ చేస్తాడండి. అలాగే మనం దేవుని సంతోష పెట్టాలని దేవుడు కోరుతున్నాడు. అయితే చాలా విషయాల్లో ఏమవుతూ ఉంటామనంటే, దేవుని సంతోష పెట్టాలని మనస్సు ఉంటుంది కానీ మరి శరీరం దేవుడికి లోబడక ఎలాగుంటుంది అని అంటే, మరి మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం, మన శరీరమే ఏంటిదని శత్రువు. అయితే ఈ శరీరమే దేవుని మహింపరిచేదిగా ఉంటే అది శత్రువు ఎన్నటికీ కూడా కాదండి. ఈ దేహంతో దేవుని మహింపరచాలా, ఈ దేహంతో దేవుని సంతోషపరచాలా, ఈ దేహం దేవుడికి ఇష్టంగా ఉండాలా అని నువ్వు తీర్మానం చేసుకున్నావా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే పౌలు చెబుతా ఉంటాడు, నీ దేహం ద్వారా ఏమంటాడనంటే దేవుని మహింపరచాలంటాడు. అయితే ఇంకొక విషయం, మనం చనిపోయినా బ్రతికినా ఏదైనా సరే ప్రభువును మాత్రమే సంతోష పెట్టాలి అని అంటాడు. దేంతో మనం సంతోష పెడతాం? మన దేహంతోనేనండి. చనిపోయినా బ్రతికినా ఏది చేసినా కూడా మన దేహంతో దేవుని మహింపరిచేవారిగా ఉండాలి. చనిపోతే మన దేహంతో ఏం మహింపరుస్తామని అంటే అక్కడ కూడా మహిమను దేవుడు తీసుకొస్తాడని, అక్కడ కూడా దేవునికి సంతోషాన్ని తీసుకొస్తాడు. అలాగే మన జీవితాలు జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం చెప్పుకుందాం దేవుడు వాక్యంలో నుండి. ఏమన్నానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మరి ఎఫెసీ సంఘం కూడా మరి ఎలాగుండాలని పౌలు చెబుతున్నాడు అని అంటే 5వ అధ్యాయం 10వ వచనం, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరము దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి,
తర్వాత చదువుకుందామా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అంటే ఆయన సంతోషంగా ఉండేది ఏదో దాన్ని ఏం చేయాలంట, మనం పరీక్షించుకోవాలండి. ఏం చేయాలో మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు పరీక్షించుకోలేం. ఏది పడితే అది చేస్తూ ఉంటాం. ఏది పడితే అది, ఇప్పుడు అది మంచిదేనండి, చెయ్యొచ్చు, ఏం పర్వాలేదు, మేము ఎప్పటి నుండో ఉన్నామండి ప్రభువులో, ఇట్లా చెయ్యొచ్చు, ఏం పర్వాలేదు అని కొందరు వచ్చి చెప్పొచ్చు అండి. మనకి చెప్పినా కూడా బైబిల్ గ్రంథంలో ఉందా ఈ మాట, ఈ ప్రకారం చెయ్యొచ్చా నేను అనని పరీక్షించుకునేటువంటి అలవాటు నీకు నాకు ఉండాలి. అప్పుడు ఎవరు చెప్పిన మాట కూడా వినాం. ఎవరు చెప్పిన మాట వింటాం? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం వింటాం. అంతేగాని ఇంకొకళ్ళు, నేను ఎప్పుడో 10 సంవత్సరాలు ఉన్నానండి దేవుళ్ళో, నేను 20 సంవత్సరాలు ఉన్నా, నేను చాలా సీనియర్నండి అంటాను. అయినా కూడా సీనియర్ చెప్పే మాట అక్కడ నీకేమనిపిస్తూ ఉంటుంది అంటే, నీ హృదయంలో ఎక్కడో, ఎందుకంటే ప్రభువుని సంతోషపెట్టేటువంటి హృదయం, కానీ అప్పుడే అంతకుముందే దేవుడిని నమ్ముకుంది, ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు, కొద్ది రోజులే, అయినా కూడా వాక్యం మీద దృష్టి, ప్రభువుని సంతోషపెట్టాలా అనని ఆత్మలో మరి బలపరచబడాలని అటువంటి హృదయం ఉంటుంది. ఆ హృదయంతో దేవుడు ఏమని చెబుతాడో తెలుసా? నువ్వు ఆ మాట వినమాక అని చెబుతాడంట. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. సీనియర్ మాటను వినొద్దు, బైబిల్ గ్రంథంలో నా మాట ఏమన్నదో విను అంటాడంట యేసయ్య. అందుకని అప్పుడు వాళ్ళు బైబిల్ తెసి మరి ఎక్కడ చూడాలా ఏందా అని ఒక్కొక్కసారి క్రమవాక్యం చదువుకుంటుంటే అక్కడే దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఆ వాక్యం పలాని చోట ఉందని ఆ రిఫరెన్స్ కూడా దేవుడే తీసుకొస్తూ ఉంటాడు. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభువును సంతోషపెట్టాలనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వచ్చేటువంటి ఆ వాటిని కూడా ఎదిరించేటువంటి కృపను దేవుడే అనుగ్రహిస్తాడు. అందుకనే మరి వాటిని ఏం చేయాలా, మనం పరీక్షించుకోవటం నేర్చుకోవాలి. పరీక్షించుకోకుండా మన ఇష్ట ప్రకారంగా ఉన్నామనుకోండి, అక్కడ మనం ఏమి చేయలేం. అయితే 9వ వచనంలో చూసినట్లయితే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. ఇక్కడ ఏమని చెప్పారంటే, ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో అంటే ప్రభువును సంతోషపెట్టేది ఏదో పరీక్షించుకోవాలని చెప్పారు కదా. వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని అన్నాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకుంటే అది ప్రభువుకి ఏంటిది? సంతోషమే. చీకటి సంబంధులుగా ఉంటే అది ప్రభువుకు సంతోషమైంది కాదు. అయితే వెలుగు సంబంధులుగా నడుచుకోవాలంటే వెలుగు యొక్క ఫలం ఏంటిది అని అంటున్నాడంటే, సమస్త విషయాల్లో కూడా ఏం కలిగి ఉండాలి? మంచితనం అండి. మంచితనం అన్ని విషయాల్లో. ఎవరైనా బాగా మనల్ని, ఇదిగో ఈ వ్యక్తి వస్తున్నాడు, ఇదిగో ఈ వ్యక్తి వస్తుంది, ఈ అమ్మాయి నన్ను బాధ పెట్టే అమ్మాయే, ఈ అబ్బాయి నన్ను బాగా బాధ పెట్టేటువంటి విషయమే అని నీకు తెలుసు. ఆ వ్యక్తి వస్తున్నాడు, మరి బాధ పెట్టేటువంటి విషయమే, అయినా కూడా నీలో ఏమని ఉండాలంట అంటే అలాంటి స్థితికి రావాలి. అలాంటి స్థితికి మనం పరీక్షించుకుంటూ ఉండాలా అని వాక్యం చెబుతుంది. ఆ వాక్యాన్ని నువ్వు నేను నెరవేరిస్తే ప్రభుకి సంతోషమేనండి. అదే పరీక్షించుకోవటం అంటే. ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తున్నారు, ఆ వ్యక్తి ద్వారా నీకు బాధే, ఆ వ్యక్తి ద్వారా నీకు ఇబ్బందే ఖచ్చితంగా. కానీ ఆ వ్యక్తి ద్వారా ఇబ్బంది అయినా సరే నువ్వు అక్కడ వాక్యాన్ని ఏం చేయాలా? సమస్త విషయమైన మంచితనం నీలో నాలో కనపడాలండి. అప్పుడు నువ్వు వెలుగు సంబంధం, వెలుగు యొక్క ఫలం నీలో ఉందని చెప్పి మనం చూస్తున్నాం. అలా ఇంత మాత్రమే కాకుండా నీతి సత్యము వాటిలో కనపడుతుంది. దేనిలో కనపడుతుంది? వెలుగు ఫలముల్లో కనపడుతుంది. వెలుగు ఫలంలో ఏం కనపడుతుంది? సమస్త విధములైన మంచితనం కనపడుతుంది, ఇంకొకటి నీతి కనపడుతుంది, ఇంకొకటి సత్యం కనపడుతుంది. ఇవే మనం మరి వీటిని గురించి ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. నేను ఈ పని చేస్తున్నానా, ఈ విషయంలో నేను ఇట్లా ఉంటున్నానా. మనం ఎప్పుడు పుట్టుకతోనే ఉండలేమండి. అయితే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనకి నేర్పిస్తూ ఉంటాడు. ప్రభువుని సంతోషపరచాలి ఎలాగునానంటే, ఇదిగో ఈ విధంగా వెలుగులో నడుచుకోండి అంటున్నాడు. మీరు పరీక్షించుకుంటా వెలుగులో నడుచుకోండి, మరి అప్పుడు చీకటిలో మీరు జీవించలేరు. చీకటి సంబంధులు కూడా ఉన్నారండి ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకప్పుడు మనం ఎలాగున్నామంటే 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ఎలాగంట? ప్రభువునందు వెలుగుగా ఉన్నారు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నవారమే, ప్రభువుని సంతోషపెట్టే పరిస్థితే మనలో లేదు. అయితే దేవుడు మనకి సహాయం చేస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువులోకి వచ్చిన తర్వాత వెలుగు సంబంధుల వలె నడుచుకోవడానికి మనం సిద్ధపడతా ఉన్నప్పుడు ప్రభువుని సంతోషపెట్టడానికి మరి మనకి చీకటి క్రియలు కూడా వస్తూ ఉంటాయండి. చీకటి క్రియలు ఎన్ని వస్తాయంటే మనం గమనించలేం. ఎన్ని వస్తాయంటే అన్ని వస్తాయి. అయితే అన్ని వచ్చినా కూడా యేసు ఏమంటున్నాడు అని అంటే,
మనకు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయం రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, మనం తీయొద్దు కానీ బైబిల్ చదవద్దు కానీ, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అని ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఈ లోక మర్యాదను మీరు అనుసరించక ఏం చేయాలైతే, లోక మర్యాదను అనుసరించకపోతే ఊరుకుంటారా? ఎట్లాగునా ఇంట్లో వాళ్ళే ఊరుకోరు లోక మర్యాదను అనుసరించకపోతే. మరి ఎట్లాగా అనంటే దేవుడు ఏమంటున్నాడంటే, మంచిదిగా ఏదుందో అది జ్ఞాపకం చేసుకో, దాన్ని ఆలోచించు, మంచి ఏంటిదని చెప్పి నేర్చుకో. అంటే ఉత్తమమైనది అంటాడు అక్కడ. ఉత్తమమైనది అంటే మంచిది అనేది మనం తెలుసుకోవాలి. ఉత్తమమైనది ఇంకా కూడా ఏమంటాడంటే, ప్రభు మరి చిత్తం ఏంటిదో సంపూర్ణంగా తెలుసుకొని పరీక్షించుకోండి అంటా ఉంటాడు. అందుకని మన జీవితాల్లో ప్రభువును సంతోష పెడుతున్నాము అనే గుర్తుకు ఏంటిదనంటే ఈ వాక్య నిర్వచనమే అని చెప్పి మనం తెలుసుకోవాలి. ప్రభువుని నేను సంతోష పెడుతున్నాను అని నేను అనుకోవచ్చు, కానీ ఈ వాక్యానుసారంగా నేను నడుస్తున్నానా అనేది మనం గమనించుకోవాలి. ఈ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పరీక్షించుకుంటున్నావు కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే నేను మంచిగా సంతోషపరుస్తూ ఉంటాడండి. దేవుడు ఎలాగినానంటే, ప్రభువును సంతోషపరుస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను నన్ను మనల్ని సంతోషపరుస్తూ ఉంటాడు. అలాంటి వారుగా ఉండాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. అయితే చాలా సందర్భాల్లో యేసు ప్రభువు కూడా తండ్రిని సంతోషపరచుకోకుండా ఉంచాలి అని చెప్పి అపవాది ఎంతో కంకణం కట్టుకున్నాడండి, ఎంతగానో. ఎందుకంటే తండ్రి యేసు ప్రభుని భూమి మీద మనకి మాదిరిగా ఉండటానికి ఆయన శరీరాకారంతో ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. అయితే అట్లా ఉన్నటువంటి ఆయన ఏం చేయాలనుకున్నాడనంటే, మనకు మాదిరిగా ఉండకోకుండా ఆయనని చీకటి సంబంధిగా చేయాలని చెప్పి అపవాది అనుకున్నాడు. అయితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? చీకటి సంబంధిగా ఉండటానికి ఆయన ఏమాత్రం కూడా ఒప్పుకోలేదంటండి. ఎలాగున్నాడంట? వెలుగు సంబంధిగానే ఉన్నాడు. అందుకనే తండ్రిని సంతోషపరుస్తున్నాడు. తండ్రిని ఎప్పుడు కూడా, అందుకనే తండ్రి ఏమంటాడు తెలుసా ఆయన్ని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటా ఉంటాడు. ఏమంటా ఉంటాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎన్ని బాధలైనా ఆయన ఓర్చుకుంటున్నాడు కానీ తండ్రి యొక్క సంతోషాన్ని కాదంటలేదంట యేసయ్య. అందుకనే ఒక సమయంలో ఆయన ఎంతో సంతోషంగా మరి దేవుడి నామ మహిమార్థమై ఆయన ఎక్కడికి వచ్చాడు? అరణ్యానికి వచ్చాడండి యేసయ్య. అది కూడా ఎవరు చేశారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే చేశాడు. ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ఆయన అనుభవించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడనంటే, ఆత్మ ద్వారా ఆయన ఎక్కడికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం, అరణ్యానికి వచ్చాడు అని మనం చూస్తూ ఉంటాం. ఆత్మ ద్వారా వచ్చినప్పుడు ఎట్లాగుంటుందండి? అది అరణ్యమైనా కూడా ఎట్లాగుంటుంది? సంతోషంగానే ఉంటుంది. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. అది అరణ్యమైనా సరే ఆత్మ ద్వారా ప్రేరేపణతో అక్కడికి ఆయన వచ్చాడు కాబట్టి ఏవైనా కూడా మరి ఎట్లాగుంటుంది అని అంటే అక్కడ ఆయనకి సంతోషమే. చిరుతుపులి కనపడినా కూడా అదేం కూడా ఏం చేయలేదంటే, ఎందుకని అక్కడ ఆత్మ ప్రేరేపణతో ఆయన అక్కడికి వచ్చాడు. అలాగనే నీ దగ్గరికి వచ్చినటువంటి సమస్య అది ఏదైనా సరే దేవుడికి తెలియకోకుండా రావటం లేదు అక్కడికి. నువ్వు ప్రభువును సంతోష పెడుతున్నావు, అయితే నీ దగ్గరికి సమస్య వచ్చింది. ఆ సమస్య దేవుడికి తెలియకోకుండా రాలేదు, అది దేవుడికి తెలిసే వచ్చింది. కాబట్టి లోపల నీ హృదయం ఎట్టా ఉంటుందంటే సంతోషంగానే ఉంటుందంట అండి. వచ్చిన సమస్య అవుతుంది, కానీ దేవుడికి తెలియకోకుండా అది రాలేదు. అందువల్ల నీ హృదయంలో ఏం చేస్తున్నాడు? ఆయన సంతోషాన్ని కలుగు చేస్తున్నాడు. అట్లాగే ప్రభువు కూడా అక్కడ ఆత్మ ప్రేరేపణ ద్వారా అక్కడికి వచ్చాడు. రాగానే ఏం జరుగుతుంది అని అంటే అనేకమైనటువంటి శోధనలు ఎదురైనాయండి. ఒకదాని తర్వాత ఒకటి అట్లా శోధనలు బహుగా వస్తూ ఉన్నాయి. అయితే తండ్రినే సంతోషపెట్టాడు, కానీ ఆ వచ్చిన శోధనలో తన్ను తాను సంతోషపరచుకోలేదు యేసయ్య. తను తాను సంతోషపరుచుకునేటట్టుగా చెయ్యాలని, ఇదిగో ఇది ఎక్కువ పైకి నాకు నమస్కరించావా, ఏమవుతుందో తెలుసా? ఈ లోక మహిమలన్నీ నీకే ఇస్తాను అంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఈ లోక మహిమలు నాకు అవసరం లేదు, నా తండ్రి యొక్క మహిమే నాకు కావాలి అంటున్నాడు. ఏ మహిమ కావాలి మనకి? ఆయన వచ్చింది ఎందుకు? అక్కడ ఆత్మ ద్వారానే ఆయన వచ్చింది అక్కడికి. ఆత్మ ప్రేరేపణ ద్వారానే ఆయన అక్కడికి వచ్చింది. అలాగూ నా ప్రతి విషయంలో నీ దేవుడైనటువంటి ప్రభువుని శోధింపవలదు, ఆయనకే నమస్కారం చేయాలని. అలాగున ఆయనకు వచ్చినటువంటి ప్రతి శోధనలో కూడా మరి చీకటి అక్కడ పని చేయకుండా వెలుగు మాత్రమే. అలాగనే మనకు కూడా వస్తాయండి. మన కళ్ళెదురుగా మనకు అర్థమవుతానే ఉంటుంది. అర్థం కానప్పుడు పరిస్థితి వేరు. అంటే ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాదు. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మనకు అర్థమయ్యేటట్టుగా తీసుకొస్తాడు. ఆ సంభాషణ కానీ ఆ యొక్క క్రియలు కానీ ఏవైనా సరే మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు తీసుకొస్తాడు. అర్థమైనప్పుడు అక్కడే లోపల హృదయంలో కూడా దేవుడు ప్రేరేపణ కలుగు చేస్తాడండి. ఎటువైపు వెళ్తావు నువ్వు? చీకటి వైపా?
వెలుగు వైపా అనని దేవుడికి ఏది సంతోషం అనేది కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం కూడా చేస్తాడు. అయితే జ్ఞాపకం చేసినప్పుడు మనం ఎప్పుడైతే అక్కడ ఏదేమైనా సరే ప్రభా నేను నీ వైపే ఉంటా, నిన్నే సంతోష పెడతానని అన్నావా, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, దేవుడు నిన్ను ఆయన సంతోష పెడతాడంట. యేసయ్య మనం ఎప్పుడైతే అబ్బో ఈ బాధ మనం తట్టుకోలేమయ్యా, ఈ గోల మనం తట్టుకోలేం, ఊపిరింటే ఉప్పుగల్లు అమ్ముకోవచ్చు అని చెప్పి చీకటిని సంతోష పెట్టడానికి నువ్వు ఉన్నావా, నేనున్నానా, ఇంకా అయిపోయినట్లే. మరలా కొంత టైం పట్టిద్దండి, మరలా మనం సరి చేసుకొని మరలా అంతటని ఇది చేసుకొని దేవుడిని అడిగి వేదన పడి ఎంత టైం పట్టిందో అది కూడా తెలియదు ఎవరికి కూడా. అందుకనే మనం అందరం కూడా ప్రభువుని సంతోష పెట్టడం నేర్చుకోవాలి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఇట్లాగా ఎంతమందో ప్రభువుని సంతోష పెట్టారు. వచ్చినటువంటి ఉపద్రవాల్లో వాళ్ళు మరి దానియేలు కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ వీళ్ళందరూ కూడా వారికి వచ్చిన ఉపద్రవాలను బట్టి వాళ్ళు బాధపడలేదు. ఉపద్రవమైనా సరే అది ఏదైనా సరే ఎవరిని సంతోష పెడుతున్నారు, ప్రభువుని పౌలు కూడా అదే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనం అన్ని విషయాల్లో కూడా మరి ఎలాగుండాలనేది దినాన ప్రభు మనతో చెప్పినట్లుగా మనం ప్రభువును మాత్రమే సంతోష పెట్టేవారిగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి ఈ మాటలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. స్తోత్రాలు తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు. ఇంకా మేము ఎక్కడ ప్రభా నిన్ను సంతోష పెట్టకోకుండా మమ్మల్ని మేము సంతోషపరచుకోవటం, ఇంకా మనుషులను సంతోష పెట్టడం ఈ ప్రణాళికలోనే ఉన్నటువంటి వారిని ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభా. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ నిన్ను మాత్రమే సంతోష పెట్టాలనేటువంటి మనస్సు మేమందరము కలిగి ఉందము గాక. ఎందుకంటే ప్రభా ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి కనుక అయ్యా నీ చిత్తం చేయవాడి నిరంతరము జీవిస్తారని చెబుతున్నావు. కాబట్టి ఈ సమయంలో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను అయ్యా. మేము కొన్నిసార్లు నిన్ను సంతోష పెడుతున్నాం, కొన్నిసార్లు మమ్మల్ని మేము సంతోషపరచుకుంటున్నాం. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి యేసునామములో మా ఇద్దరిని వెళ్ళిపోవును గాక. దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టే మనస్సు మేము కలిగి ఉందము గాక. మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే మనస్సు మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. ఆ తదుపరి నువ్వు అన్నిటినీ మాకు సహాయం చేస్తావు కనుక ప్రభా ఇది నన్ను మీరు చెప్పినట్టుగా కొన్ని సంఘాలు ప్రభా మిమ్మల్ని సంతోష పెట్టాలని పౌలు గారు ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నాడు. అలాగనే కొన్ని సంఘాలకి హెచ్చరిక చేస్తున్నాడు. ఉన్నటువంటి సంఘాలు ఇంకా కూడా నానాటికి వారు అభివృద్ధి పడాలి ఈ విషయంలో అని చెప్పిన ఆయన. కాబట్టి ఈ సమయంలో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము కూడా నా తండ్రి అయ్యా మమ్మల్ని మేము సంతోషపరుచుకునే విషయాలన్నీ కూడా యేసు నామములో విడిచిపెట్టేవారిగా ఉందము గాక. మిమ్మల్ని మాత్రమే సంతోష పెట్టడానికి సిద్ధమైనటువంటి మనస్సు మేము కలిగి ఉందము గాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల్లో కూడా అందరిలో నాలో మాలో అందరిలో కూడా నాయన యేసు నామములో నీరు కట్టి ఫలించును గాక. వాక్యపు వెలుగులో నడిపించబడే వారిగా ఉందము గాక. ప్రతి ఆటంకం వెళ్ళిపోవును గాక. యేసు నామములో కృపను తోడుగా ఉంచి కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.